అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మచ్ రెస్పెక్ట్స్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాళీ ప్రొడక్షన్స్ అని అంటున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2 అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. సో వీళ్ళకి రిక్వైర్డ్ వచ్చేసి సపోర్టింగ్ రోల్స్ కోసం 20 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలి అంట. లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఫ్లూయెన్సీ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి అని అంటున్నారు. ఆడిషన్ డేట్స్ వచ్చేసి 27 జూన్ నుండి 25 జూలై వరకు ఉంటుంది అని అంటున్నారు. ఆ ఆడిషన్ ప్లేస్ వచ్చేసి ఖైలా అని అంటున్నారు. ధరణి నగర్, ఆల్విన్ కాలనీ, పేజ్ 2, 4th ఫ్లోర్ అని అంటున్నారు. అంటే నాకు తెలిసి ఆల్విన్ కాలనీ అంటే కూకట్పల్లి కింద వస్తుందండి. ఒకవేళ అదో కాదు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ నేను రైటర్గా ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తే వర్కౌట్ అవుతుంది అని అడగడం జరిగింది. సో దానికి నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే అండి, ఇంతకుముందు మీకు ఒక సినిమా ఆఫీస్ అనగానే ఒక ఫిలిం నగరు, ఒక కృష్ణానగరం, ఒక ఇందిరానగరం, లేదనుకుంటే ఒక మధురా నగరం, మోతీ నగరం, ఇలాంటి కొన్ని లిమిటెడ్ ప్లేస్లో ఉండేవి. ఇప్పుడు ఏంటంటే స్పాన్ అనేది ఎప్పుడైతే డిజిటల్ వచ్చేసిందో, డిజిటల్ వచ్చిన తర్వాత స్పాన్ అనేది బాగా పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, మూవీ ఆఫీస్ అనేవి మణికొండ వెళ్ళిపోయినాయి, కొన్ని అయితే శంషాబాద్ వెళ్ళిపోయినాయి. ఇంకా దారుణం ఏంటంటే మొన్న నన్ను ఒకడు పిలిచాడు, సూర్యాపేటలో ఆఫీస్ పెట్టారు. సూర్యాపేటలో ఆఫీస్ పెట్టి నన్ను అక్కడికి వచ్చి రండి సార్ మీరు మనం ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ చేద్దాము అనే టైప్లో కూడా అడగడం జరిగింది. నేనేమంటాను అంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఒకటేనండి, ఒక దగ్గర ఆఫీసులు ఉండట్లేదు, ఒక దగ్గర సినిమాలు అనేవి జరగట్లేదు కాబట్టి అవి ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. సో ఒక డైరెక్టర్ అనే వాళ్ళు ఒక సినిమా మొన్న నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక పర్సన్ ఒక ఇది పెట్టాడనమాట, నేను కెమెరామెన్ని, నా దగ్గర ఈ కెమెరాస్ ఉన్నాయి, నా దగ్గర ఎక్విప్మెంట్ మొత్తం ఉంది, మొత్తం ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఏదైనా కథ తీసుకొని నా దగ్గరికి వచ్చినట్లయితే దానికి సంబంధించి మీరు డైరెక్షన్ చేద్దరు, కానీ కాకపోతే మీరు డైరెక్షన్ చేయాలి అంటే నా లిమిటేషన్స్ ఇవి, మీకు మినిమం ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే బాగుంటుంది అనే టైప్లో. సో నేనేమంటాను అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి అవకాశాలు అనేవి కోకొల్లలుగా ఉంది. ఇప్పుడు మనం కూడా యూట్యూబ్ ద్వారానే మీకు పరిచయం. సో అలాగే యూట్యూబ్ ద్వారా పరిచయం అయినప్పుడు మనం వాట్ ఎగ్జాక్ట్లీ అయ్యామనేది మీకు అర్థమవుతుంది. సో అలాగే మీకు ఒక 100 ప్రయత్నాలు చేస్తే ఒక ప్రయత్నం వర్కౌట్ అవుతుంది, 1000 ప్రయత్నాలు చేస్తే 2-3 ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయి, 1,00,000 ప్రయత్నాలు చేస్తే 10 ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయి. ఆ 10లో మళ్ళీ ఫైనల్గా మీకు మిగిలేది ఒకటే. సో నేనేమంటా అంటే 1,00,000 ప్రయత్నాలు చేసేంత పేషెన్స్ మీకు ఉన్నట్లయితేనే మీరు ఇండస్ట్రీకి వచ్చే ప్రయత్నం చేయండి. అలా కాకుండా నేనేదో ఒక ప్రయత్నం చేశాను, సరేలే వర్కౌట్ అయింది అనుకో, అయితే అయింది లేదంటే లేదు అనుకున్నట్లయితే ఇండస్ట్రీకి రావద్దు అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. అలాగే టైం లిమిట్ పెట్టుకొని ఇండస్ట్రీకి రావద్దు. అంటే 6 నెలలు ట్రై చేద్దాం, సంవత్సరం ట్రై చేద్దాం, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోయినట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలోకి వచ్చి మీరు కొంత ఇది చూశారు కాబట్టి మీకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే పిక్తా ఉంటుంది, అరే ఇండస్ట్రీ నేను అంతతో ఇంతతోని అనవసరంగా అది వదిలేసుకొని వచ్చాను, ఇలాంటివి మీకు బాగా కొడతా ఉంటుంది. సో వీటన్నిటి నుండి మీరు బయటకు రావడానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే టైం లిమిట్ పెట్టుకున్నాడు. నేనేమంటాను అంటే ఇంకా మీరు ఎలా ప్రయత్నిస్తే మీకు వర్కౌట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీడియో లెంత్ పెరగకుండా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి 6304-679-378. ఐ రిపీట్ 6304-679-378. సెకండ్ నెంబర్ వచ్చేసి 8686-522-322. ఐ రిపీట్ 8686-522-322. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.